అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, అసలు మనిషి దేనికి బందీ అవుతాడు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనందరం కూడా మనంతటా మనమే కొన్ని బంధాలను సృష్టించుకొని దానికి బందీలుగా మారిపోయేదే మన నిజ జీవితంలో మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మనిషి ఈ బంధాల నుంచి బయటపడగలిగితేనే తను అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు, జీవితంలో ఉన్నతంగా ఎదగగలుగుతాడు, నలుగురికి ఆదర్శంగా నిలవగలుగుతాడు. ఏ బంధాలకి మనం దగ్గర పోతాం, ఏ బంధాలు మన స్వేచ్ఛగా ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డంకిగా మారతాయని ఆలోచన చేస్తే మనిషి తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. అంటే మనం ఒక రకమైనటువంటి ఆలోచనకు వస్తాం, ఈ పని మంచిదని, ఈ పని మంచిది కాదని, ఈ పని కష్టమని, ఇది మనకు అసాధ్యం అని, ఇది చాలా సులువైనటువంటి పని అని మనమే ఒక రకమైనటువంటి ఆలోచనలకు వచ్చి ఆలోచనల ద్వారా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఉంటుంది, దాన్ని తప్పుగా ఆలోచించుకుంటే అది తప్పుగానే మనకు కనిపిస్తుంది. బయట ప్రపంచం ఏమనుకుంటున్నారు అన్నది మనకు అర్థం కాదు. నువ్వు ఏ విధంగా ఆలోచించుకున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక పాజిటివ్గా నువ్వు ఆలోచించుకోగలిగితే అది పాజిటివ్గానే మన నిర్ణయాలు తీసుకుంటాం. నెగిటివ్గా కనుక ఆలోచించుకోగలిగితే అసలు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందడుగు వేయం. సో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. దీనికి ఏం కావాలి? సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. అసలు నేనేంటి, నా ఆలోచన ధోరణి ఎలా ఉంది, నేను మంచిగానే ఆలోచిస్తున్నానా, పాజిటివ్గానే ఆలోచిస్తున్నానా, ప్రతి దాంట్లో తప్పులు ఎత్తుక్కుంటున్నానా అని మనం ఆ సెల్ఫ్ అవేర్నెస్ కనుక రాగలిగితే ఖచ్చితంగా ఈ బంధాల నుంచి, ఈ బందీ అయిపోయినటువంటి ఆలోచనల నుంచి మనం బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. దానికి బందీగా మారిపోకండి. విశాలంగా ఆలోచించండి, విస్తృతంగా ఆలోచించండి, జ్ఞానాన్ని పెంచుకోండి. అన్ని కోణాల్లోనూ ఆలోచించేటటువంటి ఆ స్థితికి మనం రాగలిగితే ఈ ఆలోచనలు అనే బంధాల నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరొకటి, మనకు ఉన్నటువంటి అలవాట్లు, ఇవి కూడా విపరీతమైనటువంటి మనని ఒక బందికానలో పెట్టేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీ అలవాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకో. అలవాట్లు అంటే అన్ని చెడ్డ అలవాట్లని కాదు, కొన్ని మంచి అలవాట్లు కూడా ఉంటాయి. మన అలవాట్లు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా, అలవాట్లు మన ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉన్నాయి, మన స్వేచ్ఛని ఎందుకని అడ్డుకుంటున్నాయి, ఏంటి అలవాట్లు, మార్చుకోవాల్సినవి ఏంటి, లేదా పెంపొందించుకోవాల్సిన అలవాట్లు ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచన చేయాలి. సో ఈ అలవాట్ల మీద దృష్టి పెట్టండి. అలవాటు అంటే మనకు తెలియదే ఉంది, తరచూ మనం చేసేటటువంటిది, ఎక్కువ ఆలోచించకుండా మనం ఏదైతే చేయగలుగుతున్నామో దాన్ని ఒక అలవాటు అంటాం. సో అలవాట్లు, వ్యసనాలు ఏదైనా ఉన్నాయా మనకి, దాన్ని ఏ రకంగా మార్చుకోవాలి, దాని నుంచి బయటపడలేకపోతే బయటపడడానికి ఏ మార్గాలు అన్వేషించాలి. అంటే నీ మీద ఒక నియంత్రణకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా వస్తుంది? ధ్యానాన్ని అలవాటు చేసుకోవటం, శారీరక మానసిక వ్యాయామాల మీద దృష్టి పెట్టడం, ఇవి గనక చేయగలిగితే నీ అలవాట్ల నుంచి నువ్వు కొంచెం బయటపడగలుగుతావు. నీవు మంచి అలవాట్లే అనుకోండి, ఇబ్బంది ఏం లేదు, అది నీ ఎదుగుదలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. సో ఈ అలవాట్లు అనేటువంటి బందికానా నుంచి ఎంత త్వరగా బయటపడగలుగుతామో అంత త్వరగా బయటపడేటువంటి ప్రయత్నం మీరు చేయండి. మూడోది, కోపానికి సంబంధించినటువంటి బందీ అయిపోవటం. కోపం, విపరీతమైనటువంటి కోపం మన దగ్గర ఉంటే ఇబ్బంది పడతాం మనం. ఆ కోపం ఎక్కడ ప్రదర్శించాలి, అక్కడ ప్రదర్శించాలి. సో దాని గురించి ఆలోచించండి. కోరికలు అనేటువంటి ఈ బందికాన, మనం ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకా 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 కావాలని ఏదైనా కోరేసుకున్నాం అనుకోండి, అది మనకి అసలు మనశ్శాంతినివ్వదు. నీకు ఎంత ఉన్నా సంతృప్తి పడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉండవు. ఈ కోరికలు అనేటువంటి బందికానా నుంచి మనం బయటపడేటువంటి ప్రయత్నం బలంగా చేయాలి. సో కోరికల్ని నియంత్రించుకోవటం, అసలు కోరికల్లో ఎంతవరకు సమంజసం ఉంది, ఎంతవరకు అవకాశం ఉంది ఈ కోరిక తీరటానికి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. ఎదుటివాడిని కంపేర్ చేసుకుంటే, అతనికి అది ఉంది కాబట్టి నాకు కూడా అది కావాలని కోరుకుంటే అతనుకున్న అవకాశాలు వేరు, నీకున్నటువంటి అవకాశాలు వేరు. మనిషి ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర సంతృప్తి చెందాల్సిన పరిస్థితి ఉంటుంది, ఉన్న దాంట్లో సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి అవకాశాలను కూడా అంచనా వేసుకుని మన కోరికలను ఆ దిశగా ఉండేటువంటి ప్రయత్నంలో మనం చేయగలగాలి.
సో అది చేయగలిగినప్పుడే మనం ఈ కోరికలు అనేటువంటి బందికానం నుంచి బయటపడగలుగుతాం. సో విపరీతమైనటువంటి కోరికలు నీకు మానసికమైనటువంటి అశాంతిని కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన, జరిగిపోయినటువంటి దాని గురించి విపరీతంగా కూర్చొని బాధపడటం, ఇది కూడా ఒక బందికానం మనకి. సో దీని నుంచి మనం బయటపడాల్సిన పరిస్థితి ఉంది. జరిగిపోయిన దాన్ని మనం ఏ రకంగానూ మార్చలేం. జరగబోయేదాన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహించలేం. ఇలాగే జరుగుతుంది అనేటువంటి పరిస్థితికి మనం రాలేం. అప్పుడు ఏం చేయాలి? వాస్తవంలో బ్రతకడం అనేది నేర్చుకోండి. ఈ గతం పీడిస్తుంటే ఆ బందికారం నుంచి బయటపడండి. భవిష్యత్తు ఆందోళనగా కనుక ఉంటే దాని నుంచి కూడా బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. ఈ స్ట్రెస్ నుంచి నువ్వు రిలీఫ్ అవ్వాలంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయటం, ఉన్నటువంటి సమయాన్ని అనుభవించగలగటం, దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోగలగటం, ఈ వాస్తవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బందికానాల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి ఒక బందికానాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. నేను ఈ పని చేస్తే సమాజం ఏమంటుందో, నేను ఈ నిర్ణయం తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేయరో, అంటే నీకున్నటువంటి లోపల భావాలు ఏదైతే ఉన్నాయో, ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, లేదా నువ్వు ఎంచుకున్నటువంటి ఎంపిక ఏదైతే ఉందో, దీన్ని సమాజ కోణంలో మనం చూసి ఆ సమాజం అనేటువంటి బందికానాల నుంచి బయటపడలేకపోవటం. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు, నీకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకో, నీకు నచ్చినటువంటి వృత్తి వ్యాపారాలను నువ్వు ఎంపిక చేసుకో, ధైర్యంగా ముందడుగాయి. నేను నచ్చినటువంటి భాగస్వామిని, నేను నచ్చినటువంటి బంధాలని, స్నేహాలని నువ్వు ఏర్పాటు చేసుకో. ప్రతి దానికి నువ్వే బాధ్యత వహించు. అటువంటి పరిస్థితి దగ్గర ఉన్నప్పుడు, నువ్వు చేస్తుంది మంచి అని అనిపించినప్పుడు, ఎవరు ఏమన్నా, ఎవరు విమర్శించినా వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళగలగటం మనం అలవాటు చేసుకోవాలి. సో ఈ సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి ఈ బంధాల నుంచి మనం బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి ఈ బంధాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నీ ఎదుగుదలని అడ్డుకునేటువంటి బందికానాలు. వీటి నుంచి నువ్వు ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిది. నిజంగా నీ ఎదుగుదల లేదా నీ పతనం వీటి మీద ఆధారపడి ఉంటుంది. నీ ఆలోచన ధోరణులు, నీకున్నటువంటి అలవాట్లు, నీకున్నటువంటి కోరికలు, ఈ సమాజం పట్ల నీకున్నటువంటి ఒక అవగాహన, ఒక అంచనా, లేదా నువ్వు జీవితాన్ని తీసుకుంటున్నటువంటి విధానం. అంటే గతాన్ని ఏ రకంగా తీసుకుంటున్నావు, గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్తున్నావా, లేదా ఆ గతం అనేటువంటి ఆ చట్టంలో ఇరుక్కుపోయి ఉండిపోయావా, జరిగినటువంటి సంఘటనల చుట్టూ మధ్యలో నువ్వు ఉండిపోయి ఇబ్బంది పడుతున్నావా, లేదా భవిష్యత్తు గురించి ఏం జరిగిపోద్దో అని బాధపడుతున్నావా అని ఆలోచన చేయాలి. మరొక కీలకమైనటువంటి మన బందికానాల్లో పెట్టేటువంటిదంటే ఓటమి భయం. ఇది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి భయం అనేటువంటి బందికానాల నుంచి మనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఓడిపోతాం అనేటువంటి భయం, ఒంటరి వాడు అయిపోతామేమో అనేటువంటి భయం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఓడిపోతానంటే ఇంక నువ్వేమీ చేయలేవు, ఏ నిర్ణయం తీసుకోలేవు. నేను అందరూ పోతారు, నేనే ఒంటరివాడిని అయిపోతానని కానీ నువ్వు ఫీల్ అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాం. సో భవిష్యత్తు మీద ఆందోళన, భయాలు ఇవన్నీ కూడా మనని ఒక చట్టంలో పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. వీటి నుంచి బయటపడాలి అంటే నీ గురించి నువ్వు పూర్తి అంచనాకి రా, సెల్ఫ్ అవేర్నెస్కి రా, ధ్యానాన్ని ఆశ్రయించు, విరక్తి అనేటువంటి దానికి రా. విరక్తి అంటే మనందరం కూడా అనుకుంటాం అన్నీ వదిలేసి బ్రతకాలా. అన్నీ వదిలేసి బ్రతకడం విరక్తి కాదు. ఉన్నటువంటి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలగటం, లేని దాని గురించి తాపత్రయం పడకుండా నిలబడగలగటం, ఏది ఉంటే దాంతో ముందుకు వెళ్ళగలిగటానికి సంసిద్ధంగా ఉండటం, అది విరక్తి అంటే. ఈరోజు ఇది ఉంది, రేపు ఉండకపోవచ్చు, ఉండకపోయినా నిలబడగలగను అనేటువంటి ఆ స్థాయికి మనం రావాలి. అది అటువంటి పరిస్థితికి మనం రాగలిగితే ఖచ్చితంగా ఈ బంధాల నుంచి మనమే బయటపడగలదు. ఎందుకంటే ఈ బంధాలని మనమే సృష్టించుకున్నాం. దీని నుంచి విముక్తి కూడా మనమే చేయగలం. మనమే వాటి ఒక్కొక్క బంధాన్ని తెంచుకొని బయటకు రాగలిగినటువంటి పరిస్థితి కూడా మన దగ్గర ఉంటుంది. సో మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ కోరికలు, మీ భయాలు, సమాజం పట్ల మీకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చి చక్కటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకుని ఉన్నతంగా ఎదగడానికి మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయాలు తీసుకోండి. మనం ఏదైతే ఒక గీత గీసుకుని ఆ గీతలో బ్రతకడం కాకుండా గీత దాటి బయటకు రావడానికి ఒక ధైర్యం చేసి కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.